4, 3, 2, 1. హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గేమ్ తెలుగు. ఇవాళ మనం ఈ లైవ్లో ప్రజెంట్ మనకి ఏదైతే బిట్ కాయిన్ క్రాష్ కనిపిస్తుందో ఇక్కడ నుంచి మనం ఇంకా ఫర్దర్ డేస్లో క్రాష్ కనిపిస్తుందా లేకపోతే ఏం జరగబోతుంది. సో యూజువల్గా నేను మంత్లీలో చూస్తే కనుక నాకు ఒక వీక్నెస్ అయితే కనిపిస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పటి నుంచి మనం ప్రీవియస్ 2024 అంటే ఈ ఇయర్ ఈ ఇయర్ మార్చ్ నుంచి బిట్ కాయిన్లో ఒక మంచి అప్వర్డ్స్ మూమెంటం అయితే చూసాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో ఇప్పటిదాకా ఎప్పుడు వీక్నెస్ అయితే కనిపించలేదు బిట్ కాయిన్లో. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అప్రాక్సిమేట్లీ 1 ఇయర్ తర్వాత, అంటే 1 ఇయర్ అవుతుంది ఇంచుమించుగా, 1 ఇయర్తో ఇప్పుడు మనకు మంత్లీలో ఒక వీక్నెస్ అయితే కనిపిస్తుంది. ఈ వీక్నెస్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎట్లాంటి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది, లేకపోతే ఈవినింగ్ స్టార్ డోజీ కనిపిస్తుంది, ఈవినింగ్ స్టార్ డోజీ అని కూడా అనొచ్చు. సో వీక్నెస్ కూడా కనిపిస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి బిట్ కాయిన్లో గురించి కానీ, లేకపోతే ఏం జరగబోతుంది మార్కెట్లో, ఆల్స్ ఏం జరగబోతున్నాయి, ఎందుకు ఇప్పటిదాకా మనకి బిట్ కాయిన్లో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉన్నా ఇప్పటిదాకా అయినా కానీ, ఇంత మంచి పర్ఫార్మెన్స్ చూపించినా కానీ ఆల్స్లో ఇప్పటిదాకా మనం ఎక్కడ రైజ్ అయితే చూడలేదు. రైజ్ కరెక్ట్గా వచ్చే టైంకి మళ్ళీ బిట్ కాయిన్ అన్నది రీట్రేస్మెంట్కి వచ్చింది. యూజువల్గా ఎవ్రీ బుల్ రన్ ముందు ఇదే జరుగుతుందా, లేకపోతే ఓన్లీ హిస్టారికల్లీ మనం ఈసారి మాత్రమే హాల్వింగ్ కన్నా ముందు ఆల్ టైమ్ హై హిట్ చేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్ సైకిల్లో అయితే నడుస్తుందా బిట్ కాయిన్. వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్. అట్లాగే మీ ఆల్స్ గురించి కూడా ఏమైతే వాటి గురించి కూడా మనమైతే డిస్కస్ చేద్దాం. టోటల్గా మొత్తం టెక్నికల్ గురించి మాత్రమే మాట్లాడడానికి ఈ లైవ్లో అయితే కవర్ చేద్దాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్స్ అన్నీ, వెరీ డీటెయిల్డ్గా చెప్తాను. ఎక్కువ కాయిన్స్ని కవర్ చేయకపోవచ్చు ఈ లైవ్లో, బట్ చేసే దాంట్లో టెక్నికల్స్లో అసలు మనం ఏవైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో ఈ ఆల్ట్ కాయిన్స్ గురించి మనమే ఎట్లా టెక్నికల్స్గా ఎనాలిసిస్ చేసుకోవాలి, ఏ ఫండమెంటల్స్ చూడాలి, ఏ ఇండికేటర్స్ యూజ్ చేస్తే మనకి క్లీన్ అండ్ ప్రాపర్గా మనకి చార్ట్స్ అనేది అర్థమవుతాయి. వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మార్కెట్ క్యాప్ చూసుకుంటే కనుక మనం ప్రెజెంట్ వచ్చేసరికి 3.61 ట్రిలియన్లో అయితే ఉన్నాం. టోటల్ మార్కెట్ క్యాప్లో వచ్చేసరికి 2.3% అయితే చేంజ్ కనిపించింది లాస్ట్ 24 అవర్స్లో. అండ్ 7 డేస్లో చూసుకుంటే కనుక బిట్ కాయిన్ 6.1% అయితే వచ్చింది. యూజువల్గా బిట్ కాయిన్ ఎప్పుడైనా కానీ ఒక మంచి హైకి వెళ్ళిన తర్వాత 30% దాకా అయితే కరెక్షన్ రావడానికి ప్రాబబ్లీ ఛాన్స్ ఉంటుంది. 30% అన్నది అసలు పెద్ద కరెక్షనే కాదు బిట్ కాయిన్కి. 10, 20, 30% మధ్యలో కరెక్షన్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ హిస్టారికల్లీ బుల్ రన్ నడుస్తున్న టైంలో కూడా 50% దాకా కూడా మనకి బిట్ కాయిన్లో కరెక్షన్ అయితే చూడడానికి ప్రాబబ్లీ ఛాన్సెస్ అయితే కనిపిస్తాయి. సో దీంట్లో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు గైస్. నేను చెప్పినట్టే మార్చ్ టు ఏప్రిల్ మధ్య దాకా అయితే వెయిట్ చేయండి. సో సిచ్యువేషన్ ఇప్పుడు కొంచెం డిలే అయింది కాబట్టి ఏప్రిల్ ఎండింగ్ దాకా కూడా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. నేను దీని గురించి మళ్ళీ మీకు డీటెయిల్డ్గా ఒక ప్రాపర్ వీడియో కానీ ఒక లైవ్లో కానీ మార్చ్ మిడ్ టు మార్చ్ స్టార్టింగ్లో అయితే మీకు పర్ఫెక్ట్ డేట్స్తో సహా అండ్ టైమ్స్తో జోన్స్తో మనం ఎట్లాంటి వీక్నెస్ కనిపిస్తే మార్కెట్లో మనం ఎగ్జిట్ అవ్వడానికి ప్రాబబ్లీ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. వీటన్నిటి గురించి అయితే నేను మార్చ్లో మీకు మళ్ళీ క్లియర్గా అయితే చెప్తాను. సో ప్రెజెంట్ మనం చూసుకుంటే కనుక ఎథీరియంలో 14%, ఆల్మోస్ట్ అన్ని ఆల్ట్స్లో అంటే ఎక్సెప్ట్ బిట్ కాయిన్ మిగతావన్నీ మనకి ఆల్ట్స్ కిందే వస్తాయి కాబట్టి చాలా మంచి డంప్ అయితే వచ్చింది. డాజ్లో కూడా ఇప్పటిదాకా ఫాల్ కనిపించలేదు, 22% అయితే ఫాల్ కనిపించింది. అట్లాగే అవాక్స్ 25% అండ్ మీకు చైన్ లింక్ 25%. మీరు ఎంత చూసుకున్నా కానీ ఈజీగా 20-30% అన్నది ప్రతి ఆల్ట్ కాయిన్స్లో కనిపించడానికి అయితే ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపించింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూసుకుంటే మొన్నటిదాకా 80 to 80-90 రేంజ్లో అయితే ఉన్నాము. మనకి ప్రజెంట్ న్యూట్రల్లోకి అయితే వచ్చింది. ఇది ఒక చిన్న బుల్లిష్ సైన్ అయితే చెప్పచ్చు. ఫియర్ అండ్ గ్రీడ్ ఎప్పుడైతే మనకి ఈ ఫుల్ గ్రీన్లోకి వస్తుందో, 80+లోకి వస్తుందో, 80, 90, 100 ఈ జోన్స్లోకి వచ్చిన తర్వాత మార్కెట్ అన్నది రీట్రేస్మెంట్స్ అయితే తీసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే మనం మళ్ళీ న్యూట్రల్ అయిపోయి ఈ ఆరెంజ్ దగ్గరకు వస్తే కనుక మళ్ళీ మనం ప్యూర్ ఫియర్లోకి వచ్చేసాం అనుకోండి,
ఇంకా వెరీ బుల్లిష్ సైన్ అయితే మార్కెట్లో చెప్పొచ్చు. సో అట్లాగే ఆల్మోస్ట్ ఆల్ ఆర్గాన్స్ అన్నది మళ్ళీ బ్లీడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకు బ్లీడింగ్ అవుతుంది ఏంటి అన్నది కూడా వీటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. అసలు డామినెన్స్లో ఏం జరుగుతుంది, డామినెన్స్ కూడా కొంచెం అంత ఈజీగా బ్రేక్ చేయదు అనుకున్న జోన్స్ని కూడా బ్రేక్ చేసుకొని దానిపైన ట్రెండ్ లైన్లో అయితే వెళ్ళి కూర్చుంది. అది బ్రేక్ అవ్వకపోతే ఇంకా మనకి మంత్లీ క్లోజింగ్కి 9 days అయితే ఉంది. ఈ 9 daysలో కనుక దానికి ట్రెండ్ లైన్ కన్నా కిందకి క్లోజ్ అవ్వకపోతే కనుక మనం స్లో మూమెంట్ అయితే మార్కెట్లో చూడడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో బిట్కాయిన్లోకి వచ్చేస్తే కనుక బిట్కాయిన్ చార్ట్ చూస్తే మీరు, సో మనకి ఏం కనిపిస్తుంది, ప్రజెంట్ వీక్నెస్ కనిపిస్తుంది. ఫస్ట్ అయితే నేను దీన్ని వీక్నెస్ అని అయితే అంటాను. నెక్స్ట్ ఈవినింగ్ స్టార్ అని అయితే అంటాను. ఈవినింగ్ స్టార్ డోజీ అని అయితే ఎక్స్పెక్ట్ చేయండి. సో అట్లాగే ఏదైతే మనకి ప్రీవియస్గా June 2021లో ఈవినింగ్ స్టార్ డోజీ వచ్చినప్పుడు ఏం జరిగింది, అట్లాగే మనకి అప్రాక్సిమేట్లీ 50% దాకా అయితే కరెక్షన్ తీసుకోవడానికి ప్రాబబ్లీ అయితే మనకి మార్కెట్ చూపించింది. సో చూద్దాము, చూడండి 55% దాకా అయితే మనకి మార్కెట్ కరెక్షన్ అయితే తీసుకుంది. సో మనకి ఇది ఈవినింగ్ స్టార్ డోజీ కాబట్టి సో వీక్నెస్ అయితే కనిపించింది. ఈ వీక్నెస్ ఇట్లాగే ఉంది అంటే కనుక ఇంకా 9 days అయితే టైం ఉంది. 9 daysలో కనుక ఇదే వీక్నెస్ మనకు కనిపిస్తే సూన్ ఆర్ లేటర్ మనం దాన్ని బట్టి అయితే ఆలోచిద్దాం. యాజ్ పర్ ప్రీవియస్ అనాలిసిస్గా చూసుకుంటే మనం అదే 55% చూసుకుంటే $47,936 దాకా అయితే మార్కెట్ డౌన్వర్డ్స్ మొమెంటం తీసుకోవడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ సేమ్ డేటాని ఇక్కడ కూడా ప్రింట్ చేయకండి, అది అవ్వదు. ఎందుకంటే ప్రీవియస్గా హాల్వింగ్కి ముందు ఎప్పుడు ఇప్పటిదాకా హిస్టరీలో ఎప్పుడు బుల్ రన్ అంటే ఆల్ టైమ్ హైని అయితే హిట్ చేయలేదు. ఓకే, హాల్వింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం అన్నది ఆల్ టైమ్ హైని హిట్ చేసాము. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఆల్ టైమ్ హై అన్నది మార్చిలోనే వచ్చింది, మనకి హాల్వింగ్ అన్నది ఏప్రిల్లో వచ్చింది. ఓకే, సో అందుకని దాన్ని బట్టి అయితే తీసుకోవద్దు. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏ జోన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి ఎక్సో చార్ట్స్లో అయితే క్లియర్గా చూపిస్తాను. ఎక్సో చార్ట్స్ అన్నది మనకి బాగా వర్క్ చేస్తుంది. మనం యూజువల్గా ఎప్పుడు ఎక్సో చార్ట్స్నే యూజ్ చేస్తూ ఉంటాం కదా, నేను ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్సో చార్ట్స్నే యూజ్ చేస్తాను. నాకు అవి బాగా మంచి టెక్నికల్ ఇండికేటర్ అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను నేను. అట్లాగే ఒకసారి మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక బిట్కాయిన్ని, సో ఏదైతే మనకి ఇక్కడ ఒక జోన్ ఉందో 95 కన్నా కింద క్యాండిల్ క్లోజ్ చేయనంతసేపు మనం ఇంకా బేరిష్ అయితే కాదు గైస్. ఒక్కసారి 95 కింద క్యాండిల్ అయితే క్లోజ్ చేయనియనండి, అప్పుడు దాని తర్వాత మనం స్ట్రక్చర్ని అయితే చేంజ్ చూడడానికి ప్రాబబ్లీ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ టువర్డ్స్ ఇక్కడ దాకా కూడా ఉండే ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ జోన్ అనేది రీట్రేస్మెంట్ ఇప్పటిదాకా అవ్వలేదు, ఇది ఒక హ్యూజ్ కన్సాలిడేషన్ జోన్. ఈ కన్సాలిడేషన్ రీట్రేస్ ఇట్లా తీసుకొని ఇట్లా మార్కెట్ మూవ్ వచ్చినా కానీ నో వరీస్. బట్ దానికన్నా ముందు మనం డైలీలో మనకి ఇక్కడ దీనికన్నా కింద క్యాండిల్ క్లోజింగ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఈ జోన్ కన్నా కింద క్యాండిల్ క్లోజ్ అయింది అని అంటే మనం దాని తర్వాత మార్కెట్లో ఒక వీక్నెస్ అయితే చూడొచ్చు. అండ్ అట్లాగే నేను మీకు మంత్లీలో చూపించిన క్యాండిలే ఇక్కడ మనకి డైలీలో అయితే ప్రింట్ అయింది చూడండి, అదే క్యాండిల్. దాని తర్వాత మార్కెట్ అన్నది అప్రాక్సిమేట్లీ మనకి డౌన్వర్డ్స్ మొమెంటం అయితే తీసుకొని వచ్చింది. మార్కెట్ టువర్డ్స్ ఎంత దాకా తీసుకొచ్చింది ఇప్పటిదాకా చూసుకుంటే కనుక 14.92% అన్నది మార్కెట్లో డౌన్వర్డ్స్ మొమెంటం అయితే కనిపించింది. అంటే అప్రాక్సిమేట్లీ 15% అన్నది ఆల్రెడీ మనం బిట్కాయిన్లో ఫాల్ అయితే చూసాము. ఇంకా మోర్ ఫాల్ అన్నది చూడాలి, కన్ఫర్మేషన్ ప్రాపర్గా రావాలి అని అంటే మనకి దీనికన్నా కింద క్యాండిల్ క్లోజింగ్ అవ్వడానికి మేజర్గా మనకి దీనికన్నా కింద క్యాండిల్ క్లోజ్ అయితే కానీ మనం చూడడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉండదు. అప్పటిదాకా మనం బేరి స్ట్రక్చర్లోకి వెళ్ళడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే లేదు, ఇంకా బుల్లి స్ట్రక్చర్లోనే ఉన్నాము. ప్రైస్ జస్ట్ రీట్రేస్మెంట్ మాత్రమే తీసుకుంటుంది. సో మార్కెట్ ఎప్పుడు మనల్ని ఫియర్లోకి తీసుకెళ్ళి మార్కెట్ అన్నది అప్వర్డ్స్ మూమెంటం అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మనం టోటల్ లైక్ డామినెన్స్ని చూస్తే, సో యూజువల్గా నేను మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లోనే ఏదైతే ఈ ఒక ఛానల్ ఉందో ట్రెండ్ లైన్ అంటాను కదా, ట్రెండ్ లైన్కి ఇక్కడ దాకా టచ్ చేసే ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది అని అయితే చెప్పాను కదా, సేమ్ అదే టచ్ అయింది. మనం అట్లాగే చూస్తే మనకి ఇంకా ట్రెండ్ లైన్ కన్నా కిందే మనకి ట్రేడింగ్ అయితే అవుతుంది డామినెన్స్ వీక్లీలో. అదే మనం ఒకసారి డైలీలో చూస్తే చూడండి, ఎప్పుడైతే ట్రెండ్ లైన్ కన్నా పైన వెళ్ళి క్లోజ్ చేద్దాం అనుకుంటే వీక్నెస్ అయితే కనిపించింది. బట్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఏదైతే ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ అన్నది సపోర్ట్ ఇచ్చింది, ఇది మళ్ళీ షూటప్ అయితే చేసింది. ప్రజెంట్ మళ్ళీ డౌన్వర్డ్స్ మూమెంటం రావడానికి ప్రాబబ్లీ ఛాన్స్ ఉంది. బట్ మనం చూడాల్సింది ఏంటి అంటే మంత్లీ క్లోజింగ్ అన్నది ఈ ట్రెండ్ లైన్ లోపల అవుతుందా, ట్రెండ్ లైన్
కింద అవుతుందా అన్నది చూడాలి. ఇన్ కేస్ ట్రెండ్ లైన్ లోపల అయితే కనుక కొంచెం టైం అయితే పడుతుంది, ఇట్లానే కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ కొంచెం హయ్యర్ హైస్కి వెళ్ళి దాని తర్వాత బ్రేక్అవుట్ రావడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మంత్లీ లోపు కనుక కొంచెం స్ట్రక్చర్ అయితే బుల్లిష్ వచ్చింది అనుకోండి, ఇట్లా డౌన్ ఫాల్ వచ్చేసి మళ్ళీ చిన్నగా ఇట్లా రీట్రేస్మెంట్ తీసుకొని ఈసారి ఫాల్ అయితే కనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను, మనకి యూజువల్గా మార్చ్ టు ఏప్రిల్ మధ్యలోకి డామినెన్స్ వచ్చే రేంజ్ 50% దాకే వస్తుంది. సో అందుకే మనకి డామినెన్స్ అన్నది అంత త్వరగా మనకి బ్రేక్ అయితే అవ్వట్లేదు. సో అదొకటి గుర్తుంచుకోండి మార్కెట్లో. అండ్ అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ మార్కెట్ క్యాప్ గైస్. టోటల్ మార్కెట్ క్యాప్లో కూడా సేమ్ థింగ్, మనం ఇంకొక వీక్లీకి 9 days అయితే ఉన్నాము. సో యూజువల్గా మంత్లీకి అయితే 9 days అయితే ఉన్నాము. మంత్లీ క్లోజింగ్ అన్నది దీనిపైన అయితే మాత్రమే బుల్లిష్, లేకపోతే కనుక బేరిష్. ఆల్రెడీ ఇది నేను నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్లియర్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 358.8 billion కన్నా మార్కెట్ ఎప్పుడైతే కింద క్లోజ్ అవుతుందో ఓన్లీ ఫర్ ఆల్ట్ మార్కెట్ క్యాప్, అప్పటి నుంచి మనం బేరిష్ సైన్లోనే ఉంటాము. ఇది ఒక మంచి సైన్ అయితే కాదు. ఇన్ని రోజులు మనం ఆల్ టైమ్ హైని కూడా హెడ్ చేసుకొని నేను యూజువల్గా ఇక్కడ దాకా రీట్రేస్మెంట్ అయితే తీసుకొని దీన్ని సూన్ ఆర్ లేటర్ బ్రేక్ అయితే చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ రీట్రేస్మెంట్ అయితే రావాలి. రీట్రేస్మెంట్ ఈ జోన్స్ దాకా ఉంది, ఈ జోన్ కూడా ఉంది రీట్రేస్మెంట్. నేనే చెప్తున్నాను రీట్రేస్మెంట్ వస్తుంది, సూన్ ఆర్ లేటర్ ఇది కూడా వస్తుంది. బట్ మంత్లీ క్లోజింగ్లో కింద క్లోజ్ అవ్వడం అన్నది మళ్ళీ ఒక బేరీ స్ట్రక్చర్కి అయితే మార్కెట్ తీసుకెళ్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఫైనల్ మూవింగ్ టువర్డ్స్ వచ్చేసరికి ఎథీరియం గైస్. ఎథీరియంలో సో ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి, అసలు ఆల్ట్స్లో ఒకళ్ళు వీడియో చేయాల్సిన అవసరం లేదు, మీరు మార్కెట్లో ఎక్కడ చూడాల్సిన అవసరం కూడా లేదు. మీకు మార్కెట్లో అవుట్ పర్ఫార్మెన్స్ అన్నది ఇప్పుడు బిట్కాయిన్ ఏదైతే ఉందో బిట్కాయిన్ కన్నా ఎథీరియం అవుట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బిట్కాయిన్ $5,000 ఒక చిన్న చూపిస్తాను. సో బిట్కాయిన్ ఇంత మంచి విక్ వస్తే ఎథీరియం ఇంత మంచి విక్కుల్లో వెళ్ళిపోతూ ఉందనుకోండి, దీన్ని అవుట్ పర్ఫార్మెన్స్ అంటాం. అంటే బిట్కాయిన్ కన్నా మించి మనకి ఎథీరియంలో అయితే పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అని దీని ఇండికేషన్. సో ఎప్పుడైతే ఎథీరియంలో బిట్కాయిన్ కన్నా మించి మనకి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందో ఆల్ట్స్లో ప్రాబబ్లీ మనకి కమింగ్ డేస్లోనే దానికన్నా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేజర్ థింగ్ ఏంటి అని అంటే ఇథీరియం కూడా సేమ్ ఇండికేట్ చేస్తుంది మనకి బేరీ స్ట్రక్చర్ని. ఇథీరియం ఇన్ని రోజుల నుంచి చాలా నాళ్ళ తర్వాత ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసుకుంది. ఎప్పటి నుంచో ఉంది ఈ ట్రెండ్ లైన్, ఇప్పుడు కాదు. మనకి March 24 అంటే అప్రాక్సిమేట్లీ March 24 నుంచి మనం ఇదే ట్రెండ్ లైన్ని బ్రేక్ అయితే చేయలేకపోయాము. సో సూన్ ఆర్ లేటర్ మొన్నే బ్రేక్ చేసింది, బట్ దానికన్నా కిందే క్లోజ్ అవ్వడానికి ప్రాబబ్లీ మనకైతే మార్కెట్ కనిపిస్తుంది. సో యూజువల్గా నేను మార్కెట్లో బుల్లిష్ ఉండాలి అని అంటే ఆల్స్ ఎక్సెప్ట్ బిట్కాయిన్, ఆల్ట్స్ అండ్ ఎథీరియం అండ్ టోటల్ మార్కెట్ క్యాప్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ బిట్కాయిన్, టోటల్ మార్కెట్ క్యాప్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ బిట్కాయిన్. మనం మార్కెట్ మొత్తం చూడాలి అని అంటే కనుక ఎథీరియంలో కూడా ఈ ట్రెండ్ లైన్ కన్నా మనం పైనే మార్కెట్ని చూడాలి. లేదు అని అంటే కనుక మనం చిన్నగా ఇట్లానే కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఒక మూవ్ అయితే ఇట్లా ఉండడానికి ప్రాబబ్లీ ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే ఇట్లానే చిన్నగా లోస్ కూడా మనకి ఇంకా టచ్ చేసే ప్రాబబ్లీ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మనం అనుకున్న డేట్స్ కన్నా కొంచెం లేట్గా వెళ్ళడానికి ప్రాబబ్లీ అంటే ఆల్ టైమ్ హైస్కి మనం లేట్గా వెళ్ళడానికే ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఎథీరియం ఏదైతే ఇదే ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్సో చార్ట్ చూస్తే కనుక ఎక్సో చార్ట్స్ ఏం చెప్తుంది డేటా పరంగా. ఎక్సో చార్ట్స్లో దీన్ని ఈ రెడ్ లైన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో వీటిని POC అంటాం. అంటే POC అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈచ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఎక్సో చార్ట్స్లో మనకి ఏవైతే కనిపిస్తూ ఉంటాయో రెస్పెక్ట్ చేస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు రెస్పెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎక్కడ POC అయితే పడుతుందో దాని దాకా వెళ్ళి మళ్ళీ దాన్ని టెస్ట్ అయితే చేసుకుంటుంది 100%గా. సో మనకి POC ఏం చూపిస్తుంది అని అంటే $68,800 దాకా ప్రజెంట్ అయితే మనకి POC చూపిస్తుంది. సో ప్రజెంట్ ఇక్కడే ఆగిపోతున్నాం కదా, ఎందుకు ఇక్కడ ఆగుతున్నాము అంటే కనుక సో ఇక్కడ చూస్తే మీరు $95,300లో మనకు ఒక POC అయితే కనిపిస్తుంది, లాస్ట్ POC. ఇది బ్రేక్ అయితే దీని కింద 89,700లో ఇంకొక POC ఉంది. ఈ POC కూడా బ్రేక్ చేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం 82,300 దాకా నెక్స్ట్ POCని టచ్ చేయడానికి అయితే ఉంటుంది ప్రాబబిలిటీ ఛాన్స్ అన్నది. సో ఇక్కడ ఈ POCని టచ్ చేసిన తర్వాతే మళ్ళీ మనకి బౌన్స్ బ్యాక్ అయితే ఇస్తుంది మార్కెట్లో. సో యూజువల్గా మనకు కనిపిస్తున్న హై POC ఇక్కడ దాకా ఏవైతే 85,200 దాకా ఉన్న
పీఓసీస్ అన్నీ టచ్ చేసుకుంది, రెస్పెక్ట్ చేసుకుంది, సపోర్ట్స్ అయ్యాయి, రెసిస్టెన్స్లు అయ్యాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడైతే మనం $69,000 నుంచి బ్రేక్ చేసుకుంటూ వచ్చామో ఇక్కడ ఇన్ని పీఓసీస్ అయితే పెండింగ్ అయి ఉన్నాయి. ఈ పెండింగ్ పీఓసీస్ని ఇప్పటిదాకా మనం టచ్ చేయలేదు. అట్లాగే మీకు సిఎంఈ గ్యాప్స్లో కూడా మార్కెట్ని అయితే చూపించడం జరిగింది నా ప్రీవియస్ వీడియోలో. దాంట్లో కూడా చెప్పాను, ఎప్పుడైతే సిఎంఈ గ్యాప్స్ అయితే ఉంటాయో ఈ సిఎంఈ ప్రతి గ్యాప్స్ని మనం కవర్ చేసుకొని మాత్రమే మార్కెట్లోకి అయితే ముందుకెళ్తూ ఉంటామని అయితే చెప్పడం జరిగింది కదా. అట్లాగే ఈ పీఓసీస్ కూడా అట్లానే యాక్ట్ అయితే చేస్తూ ఉంటాయి. ఈ పీఓసీస్ని కూడా ఒకసారి అయితే మైండ్లో అయితే పెట్టుకోండి, వీటిని కూడా చూస్తూ ఉండండి. ఎప్పుడైతే ఈ పీఓసీస్ కూడా టచ్ అవుతాయో, టచ్ అయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ మనం బిట్కాయిన్లో ఒక మంచి టువర్డ్స్ అప్వర్డ్స్ మొమెంటం చూడడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. సో లాస్ట్ వచ్చేసరికి గైస్ మనం క్రిప్టో కమ్యూనిటీ సెంటిమెంట్ అని చెప్పి కాయిన్ మార్కెట్ క్యాప్లో ఒక సెగ్మెంట్ ఉంది. సో యూజువల్గా మనకి ఏవైతే మోస్ట్ బుల్లిష్ సెంటిమెంట్ అండ్ మోస్ట్ బేరిష్ సెంటిమెంట్ అనేది ఆల్ కాయిన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. బుల్లిష్ సెంటిమెంట్ పరంగా అంటే ఓన్లీ మనలాంటి వాళ్ళం ఎంతమంది అయితే యూజువల్గా మనం సెంటిమెంట్ని అనుకుంటూ ఉంటాము, కమ్యూనిటీ సెంటిమెంట్ అయితే అని అంటాం దీన్ని. నార్మల్లీ 90% అయితే వర్క్ అవుతూ ఉంటుంది. దీంట్లో 90% అయితే ఏవైతే బుల్లిష్ సెంటిమెంట్లో ఉంటాయో అవన్నీ బుల్లిష్ సైడే మార్కెట్ని మూవ్ అవుతూ ఉంటాయి. మనకి జాస్మి కనిపిస్తుంది, అట్లాగే బాంగ్ కనిపిస్తుంది, ఆండో, క్రాడ్, ఏడిఏ, పెపే, గాలా, ఎథీనా ఒక్కటి కొంచెం లైట్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎథీనాలో ఒక మంచి రీట్రేస్మెంట్ రావడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆ రీట్రేస్మెంట్ రానంతసేపు మనం ఎథీనాలో బుల్లిష్ సెంటిమెంట్ అయితే కనిపించదు. ఫెట్టే, ఫ్యాంటమ్ ఇవన్నీ మనకి బుల్లిష్ సెంటిమెంట్లో కనిపిస్తున్నాయి. అంటే కమింగ్ వీక్స్లో మనం అప్వర్డ్స్ మూమెంటం వెళ్ళడానికి మార్కెట్లో ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ బేరిష్ సెంటిమెంట్లో ఓం మంత్రా ఉంది, పెంగు ఉంది, ఏపీటీ ఉంది, ఇథీరియం క్లాసిక్, ఓపీ, హైపర్ లిక్విడ్ అయితే అసలు యూజువల్గా మనకి ఎంత మంచి ఎక్స్పోనెన్షియల్ మూవ్ ఇచ్చిందంటే అంత మంచి ఎక్స్పోనెన్షియల్ అయితే హైపర్ లిక్విడ్ అయితే ఇచ్చింది గాయస్. ఎందుకంటే హైపర్ లిక్విడ్ అన్నది ఒక డిఫరెంట్ జోనర్. సో యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ప్రాజెక్ట్ వచ్చింది హైపర్ లిక్విడ్లోకి $1,00,000తో వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి దానికన్నా పైనే రావాలి, అంటే $1,50,000. సో అట్లా హైపర్ లిక్విడ్కి చాలా హైప్ అయితే పెరుగుతుంది. సో దాని గురించి నేను ఇప్పటిదాకా అందుకే ఏం మాట్లాడలేదు. చాలా హైలో ఉంది కాబట్టి ప్రైస్ ఈ టైంలో అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. వెరీ వెరీ హైప్డ్ ప్రాజెక్ట్ అనేది హైప్ అనే దాని పేరే హైప్, అట్లాగే ప్రాజెక్ట్ కూడా హైప్డే కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే $1,50,000లో బిల్డ్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ దాని తర్వాత థర్డ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే 1,00,000 2,00,000 పైన అయితే బిల్డ్ చేయాలి. ఇట్లా ఒక ప్రైస్ అన్నది హై అవుతూ వెళ్తుంది. అందుకే మనకి హైపర్ లిక్విడ్ ప్రైస్ కూడా పెరుగుతూనే ఉంది. దాన్ని కూడా ఆల్మోస్ట్ 24% అన్నది బేరిష్ సెంటిమెంట్లోనే నడుస్తుంది. వీటన్నిటిని కూడా ఒకసారి అయితే మానిటర్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇవన్నీ డైలీ గురించి, ఇవన్నీ మనకి మోస్ట్ బుల్లిష్ సెంటిమెంట్. ఇవి మోస్ట్ బుల్లిష్ అనేది వీక్లీ కింద తీసుకోండి, మంత్లీ కింద తీసుకోండి. ఇవైతే డైలీ అయితే చూపిస్తూ ఉంటాయి. వీటిని కూడా అబ్జర్వ్ చేసి మీరైతే ఆల్ట్స్లో ఇన్వెస్ట్ అయితే చేస్తూ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఒక్కసారి మళ్ళీ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చి బిట్కాయిన్ని చూస్తే, సో చార్ట్ అయితే లోడ్ అవ్వట్లేదు. ఎస్, సో డైలీ టైం ఫ్రేమ్లో మనం ఒకసారి బిట్కాయిన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఈ జోన్ని కూడా అయితే దృష్టిలో అయితే పెట్టుకోండి గాయస్. ఇక్కడ కూడా మనకి $85,389లో మనకి మళ్ళీ సపోర్ట్ కనిపించడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మనం టువర్డ్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే తీసుకుంటాము. ప్రతి గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఇవాళ ఒక న్యూస్ అయితే వచ్చింది, యూఏఈ దగ్గర కూడా ఆల్మోస్ట్ చాలా మంచి ఫండ్స్ అయితే బిట్కాయిన్లో అయితే హోల్డ్ చేస్తుంది. ప్రతి గవర్నమెంట్ అయితే బిట్కాయిన్నే హోల్డ్ చేస్తుంది గాయస్, ఎక్సెప్ట్ ఇండియా. సో యూజువల్గా మనకి బిట్కాయిన్ అనేది ఫర్దర్గా ఓన్లీ గవర్నమెంట్స్ మాత్రమే, అంటే లైక్ ఓన్లీ కంట్రీస్ మాత్రమే హోల్డ్ చేసే ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కూడా కనిపిస్తుంది నాకు. బిట్కాయిన్కి అయితే వెరీ బుల్లిష్ సెంటిమెంట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ బుల్ రన్ కూడా ఒక మంచి ఎక్స్పోనెన్షియల్ బుల్ రన్గానే ఉంటుంది. మంచి ఫండ్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ ఏదైతే యూఎస్ మార్కెట్స్ ఏదైతే ఉంటుందో యూఎస్ మార్కెట్స్ ప్రకారంగానే మనకి క్రిప్టో మార్కెట్ కూడా మూవ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైతే మొన్న ఎఫ్ఓఎంసీ మీటింగ్లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గినా కానీ డాలర్స్ని అయితే ఏదైతే ప్రింట్ చేయలేదో దానివల్ల మనకి ఈ డంప్ అయితే చూస్తున్నాము. సూన్ ఆర్ లేటర్ మనకి డంప్ అయితే రావాలని ఎప్పుడు నుంచో చెప్తూనే ఉన్నాను. అదే డంపే కనిపిస్తుంది మనకి, దానికన్నా పెద్ద డంప్ అయితే ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఇదే డంప్ని మనం ఒక్కసారి
కమింగ్ డేస్లో కూడా చూడొచ్చు. బట్ ఇప్పుడే వచ్చింది, ఫాస్ట్గా వచ్చింది. ఎవ్రీ డంప్ ఈజ్ అండ్ డిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయండి. ఎవ్రీ డిప్ అన్నది ఒక ఆపర్చునిటీ. ఇట్లాంటి డిప్స్లోనే బై చేయాలి. యూజువల్గా నేనైతే ఏదైతే ఆల్ట్స్లో ఒక 20%, 30% అండ్ 40%, 50%, 60%, 100% అయినా రానియండి, ఇట్లా డిప్స్ వచ్చిన వాటిల్లో మాత్రమే ఇన్వెస్ట్ అయితే చేస్తూ ఉంటాను. 100%, 200%, 300%, 5x 10x అయిపోయిన తర్వాత అంత హైలో ప్రైస్ కొనిన తర్వాత మనం ఒక్కసారిగా అక్కడ నుంచి సెల్ సైడ్ అయితే వచ్చింది అనుకోండి మార్కెట్, మనం రెక్ట్ అయిపోతాము, లేకపోతే అక్కడే బ్లాక్ అయితే అయిపోతాము. యూజువల్గా డిప్స్లోనే బై చేయండి, ప్రాఫిట్స్లో అయితే ఎగ్జిట్ అయిపోండి. ఎక్స్పోనెన్షియల్ మూవ్స్ వచ్చినప్పుడు అయితే ఎగ్జిట్ అయిపోండి. అప్పుడు మాత్రమే మనం ప్రాబబ్లీ మనీని ప్రింట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం చార్ట్స్ని అయితే చూద్దాము. సో అట్లాగే మీరు ఏవైతే ఆల్ట్స్ అనుకుంటున్నారో వీటిని గురించి కూడా మనం అనాలిసిస్ అయితే చూద్దాము. సో గోవర్ధన్ సో అందరికీ హాయ్. సో చాలామంది హాయ్ అయితే చెప్తున్నారు కాబట్టి అందరికీ ఒక్కటే మెసేజ్లో చెప్తున్నాను, హాయ్ బ్రదర్స్. సో యూజువల్గా ఫస్ట్ వచ్చేసరికి టోకెన్ ఫై అయితే చూద్దాము. టోకెన్ ఫై ఏం చేస్తుందో చూడండి. టోకెన్ ఫై అన్నది మనకి ఒక మంచి కన్సాలిడేషన్ జోన్ అయితే ఉంది. ఇదే కన్సాలిడేషన్ జోన్ బ్రేక్ అయింది, రీటెస్ట్ కూడా తీసుకొని మనకి టువర్డ్స్ అప్ సైడ్ ఏదైతే లిక్విడిటీ అయితే ఉందో ఈ లిక్విడిటీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకి రెసిస్టెన్స్ కింద అయితే మారింది. ఇదే మనకి మళ్ళీ రిజెక్షన్ అయితే ఇచ్చింది, మళ్ళీ మనకి సపోర్ట్ జోన్లోకి అయితే వచ్చింది టోకెన్ ఫై. కుదిరితే ఇక్కడ ఇంకొంచెం అక్యూములేట్ అయితే చేసుకోండి, లేదా ఉన్న హోల్డింగ్స్ని వెయిట్ చేయండి. సూన్ ఆర్ లేటర్ మనం దీన్ని బ్రేక్ చేసుకొని దీనిపైన కూడా వెళ్ళే ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో యూజువల్గా ఇదే కన్సాలిడేషన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ కనిపిస్తుంది చూసారా కన్సాలిడేషన్. ఓకే, ఈ కన్సాలిడేషనే మనకి మార్కెట్లో మూమెంట్ అయితే తీసుకొని వచ్చింది. ఈ జోన్ ఎప్పుడైతే టచ్ చేసుకుందో ఈ జోనే మనకి అప్రాక్సిమేట్లీ ఎంత దాకా పుష్ అయితే ఇచ్చింది చూడండి. మనం ఇక్కడ నుంచి చూసుకుంటే టువర్డ్స్ టోకెన్ ఫైలో 1000% అయితే మనం ప్రాఫిట్ని అయితే బుక్ చేయగలగడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే వచ్చింది. సో అట్లాగే మళ్ళీ మనం ఇదే జోన్లోకి అయితే వస్తున్నాము. ఇదే జోన్ నుంచి మనకి యూజువల్గా ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు చూడండి ఒకేసారి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ యూజువల్గా ఓన్లీ 130% మాత్రమే వెళ్ళింది. 130% వెళ్ళి మళ్ళీ మార్కెట్ టువర్డ్స్ రీట్రేస్మెంట్కి వచ్చింది. ఈ ఎల్లో లైన్ దాకా వచ్చి అక్కడి నుంచి మనకి ఎక్స్పోనెన్షియల్ మూవ్ అయితే తీసుకుంది. సో ప్రజెంట్ మనం వచ్చిన డిప్ నుంచి చూసుకున్నా కానీ ఎగ్జాక్ట్లీ 156% అయితే వచ్చింది. దాని తర్వాత మళ్ళీ వీక్లీలో కొన్ని వీక్స్ ఇక్కడే మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయ్యింది. టోకెన్ ఫైలో ఇక్కడ ఎన్ని రోజులు కన్సాలిడేట్ అయింది? సో మనం అది చూస్తే 49 days అయితే కన్సాలిడేట్ అయింది గైస్. ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ కూడా అలానే కనిపిస్తుంది నాకు. మళ్ళీ జాన్లో మనకి ఏదైతే ఫెడ్ ఏవైతే ఇంట్రెస్ట్ రేట్స్ లాస్ట్ వీక్లో వస్తుంది మోస్ట్ ప్రాబబ్లీ, దాని తర్వాతే సినారియో అన్నది మళ్ళీ అప్వర్డ్స్ మూమెంటం ఉండడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని అయితే గుర్తుంచుకోండి. 49 days ఫస్ట్ ఒక్కసారి ఒక మంచి మూవ్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మళ్ళీ 49 days అన్నది అక్యూములేషన్ జోన్లోకి వచ్చింది. అక్యూములేషన్ జోన్ అయిపోయిన తర్వాత మనకి 49 అంటే మనకు అప్రాక్సిమేట్లీ జాన్ 20 కనిపిస్తుందా? ఓకే, ఎగ్జాక్ట్లీ నేను చెప్తుంది కదా, డేటానే చెప్తుంది మనకి. డేటా పరంగా అట్లానే అవే డేట్స్లో మనకి మంచి బుల్లిష్ న్యూసెస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఆ న్యూసెస్ పరంగా చూసుకున్నా కానీ మనం అక్కడే ఉంది డేటా అన్నది మొత్తం. జాన్ 20 దాకా అయితే టోకెన్ ఫైలో కూడా వెయిట్ చేయండి. సూన్ ఆర్ లేటర్ మనకి మళ్ళీ కింద దాకా రీట్రేస్మెంట్ వచ్చినా కానీ కుదిరినంత DCA చేస్తూ ఉండండి. ఓకే, ఇక్కడ దాకా అయితే DCA చెయ్యండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి టువర్డ్స్ ఆగకుండా మళ్ళీ ఈ ఆల్ టైమ్ హై కూడా హిట్ చేసుకొని చిన్న రీట్రేస్మెంట్ తీసుకొని కొత్త న్యూ ఆల్ టైమ్ హైస్కి వెళ్ళడానికి ప్రాబబ్లీ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి టోకెన్ ఫైలో. వెరీ బులిష్. నేను కూడా టోకెన్ ఫైలో అయితే హోల్డ్ చేస్తున్నాను. నాకు కూడా హోల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ప్రజెంట్ ఉన్న దాని ప్రకారంగా అయితే మంచి సపోర్ట్లోకి వచ్చింది. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఇది బ్రేక్ చేసుకుంది, సపోర్ట్ని బ్రేక్ చేసేసుకుంది. యూజువల్గా బ్రేక్ చేసేసుకొని రీటెస్ట్కి అయితే వచ్చింది. ప్రాబబ్లీ అవ్వలేదు, మళ్ళీ పంపించేసింది. ఇక్కడ ఇదైతే లిక్విడిటీ ఉంది చూసారా, ఈ లిక్విడిటీ పుష్ చేసింది మార్కెట్ని మళ్ళీ డౌన్వర్డ్స్కి. మళ్ళీ ఇదే కన్సాలిడేషన్ జోన్లోకి అయితే ట్రేడింగ్ అవుతుంది. సూన్ ఆర్ లేటర్ ఇంకొంచెం రీట్రేస్మెంట్ చూడడానికి కూడా ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు మనం హయ్యర్ హైసే ఉండాలి అంటే కనుక ఈ జోన్ కన్నా పైన అయితే మనం క్యాండిల్ క్లోజ్ అయితే చూడడం అవసరం. దీనిపైన క్యాండిల్ క్లోజ్ అవ్వనంతసేపు మళ్ళీ మార్కెట్లో
డౌన్వర్డ్స్ మూమెంటే కనిపిస్తుంది మనకి. ఓకే, ఎస్కే థాట్స్ బ్రో, గాలా కాయిన్ టెలిగ్రామ్ బాట్ లాంచింగ్ చేసింది, దాంట్లో అప్కి వెళ్తుందని అనుకుంటున్నా, మీరేమంటారు చెప్పండి. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, గాలా కాయిన్ టెలిగ్రామ్ బాట్ లాంచ్ చేసింది. నాకైతే తెలియదు గైస్, గాలా కాయిన్ ఏదైతే టెలిగ్రామ్ బాట్ని లాంచ్ చేసింది అంటున్నారు కదా, అదైతే నేను చూడలేదు. ఇన్ కేస్ ఫ్రీ గాలా మైనింగ్ బాట్ లాంచ్ చేసింది బ్రో, చూసి నేను దాని గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తాను. యా, పాలిగాన్ మ్యాటిక్ ఆబ్వియస్గా అయితే బై చేయొచ్చు, బట్ ఇండియన్ ప్రాజెక్ట్ ఎప్పుడు చెప్పేదే నేను, అంత మంచి ఇది చేస్తా. సో హలో, ఎస్. సో యూజువల్గా మ్యాటిక్ అయితే మనకి ప్రెజెంట్ మళ్ళీ అదే సపోర్ట్ జోన్లోకి అయితే రీటెస్ట్కి అయితే వచ్చింది గైస్. మనకి ఏదైతే ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో, సారీ ఫర్ అన్ ఇంటరప్షన్, యాక్చువల్గా ఈ లైవ్ ఇక్కడతో ఎండ్ చేద్దామని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ నో ప్రాబ్లం. సో త్వరగా అయితే ఈ లైవ్ని ఎండ్ చేస్తాను గైస్. ఇవాళ యాక్చువల్గా కొన్ని టెక్నికల్ గ్లిచెస్ అనుకోండి, మనం కుదిరితే రేపు చేద్దాము, లేదంటే సూన్ ఆర్ లేటర్ మళ్ళీ వీక్లో ఇంకోసారి అయితే చూద్దాము. సో యూజువల్గా ఇదే సపోర్ట్ని అయితే మనకి మళ్ళీ రీటెస్ట్కి అయితే వచ్చింది. ఈ రీటెస్ట్ ఇక్కడ రీటెస్ట్లో దీనికన్నా కింద క్యాండిల్ క్లోజ్ అవ్వనంతసేపు మళ్ళీ మ్యాటిక్లో కూడా మనం బుల్లిష్ని చూడడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో మీ పర్సనల్ మెసేజెస్ ఏమన్నా ఉన్నా ఇక్కడ చేయకండి గైస్ ప్లీజ్. ఏ టెక్స్ట్ ఉన్నా కానీ ఓన్లీ ఫర్ క్రిప్టో కంటెంట్ మాత్రమే మాట్లాడదాం. ఏవేవో చెప్తున్నారు ఇక్కడ, ఇవన్నీ మనం వీటి కోసం కాదు లైవ్స్ చేసేది. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో మ్యాటిక్లో అయితే ఇదే. మ్యాటిక్ గురించి ఎక్కువ ఎక్స్పోనెన్షియల్ మూవ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ప్రీవియస్ బుల్ రన్లో ఏవైతే ఆల్ టైమ్ హైస్ $2.09 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ దాకా మార్కెట్ నేను తీసుకొస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మనకి మార్చ్లో వచ్చేసరికి మనం చూసుకుంటే మార్చ్లో $1.26 అయితే కనిపించింది కదా. ఫస్ట్ ఈ జోన్ హైని అయితే బ్రేక్ చేయండి, నెక్స్ట్ మనం సూన్ ఆర్ లేటర్ 1.5ని బ్రేక్ చేస్తాము. 1.5 to 1.8 అనేది చాలా పెద్ద రేంజ్ అయితే ఉంది. ఇది బ్రేక్ అయిన తర్వాత మనం టువర్డ్స్ మళ్ళీ 2.5 చూస్తాము, నెక్స్ట్ మళ్ళీ 2.9ని ఇంకో ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి అయితే ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో పృథ్వీ వేజ్రక్స్ న్యూస్ చూడు బ్రో, అప్డేట్ ఇచ్చారు. సో యూజువల్గా నాకు తెలిసినంత వరకు అయితే మే జూన్ జూలై కల్లా మనకి ఫండ్స్ అయితే రిఫండ్ వస్తాయి. వాళ్ళు యూజువల్గా మనకి ఏవైతే ఆల్మోస్ట్ చాలా మట్టుకు మనీని బైనాన్స్కి మూవ్ చేసి వాళ్ళు కొన్ని టోకెన్స్ని అయితే బై చేస్తున్నారు. ఏవేవైతే టోకెన్స్ పోయాయో వాటిని మళ్ళీ గెట్ బ్యాక్ చేస్తున్నారు, వేజ్రక్స్లోకి తెచ్చి మనకి రిఫండ్స్ అయితే ఇస్తారు. రిఫండ్స్ ఓన్లీ 55% మాత్రమే వస్తాయి. ఇక్కడ వరకే నాకు తెలుసు, కొత్త న్యూస్ అయితే నాకేం తెలియదు ఇంకా. సో తెలిసిందే కదా వేజ్రక్స్ గురించి, ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూనే ఉంటుంది, టైం అయితే మూవ్ చేస్తూనే ఉంటుంది. ఫండ్స్లో ఇస్తారని ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకుంటా. అదే ఎలా ఇస్తారు అని అంటే సేమ్ మనకి ఏవైతే ఇంతకుముందు దాకా ఏదైనా ఒక టోకెన్లో ఇస్తా అని చెప్పారు, ప్రజెంట్ మనకి ఏ టోకెన్స్ పోతే ఆ టోకెన్స్లోనే 55% అన్నది ఇస్తూ ఉంటారు. సో వాటిని ఏవైతే హ్యాక్ అయిపోయిన టోకెన్స్ అన్నిటిని మళ్ళీ బైబ్యాక్ చేస్తున్నారు. సో వాటి కోసమే వెయిట్ చేస్తున్నారు అందరూ. సో యూజువల్గా అది ఇంకా టైం పడుతుంది, దాని గురించి అందుకే మాట్లాడట్లేదు. మాట్లాడితే మళ్ళీ ఆ ఫండ్స్ వస్తాయన్న మనం ఇదిలో అయితే ఉండిపోతాము. సో నెక్స్ట్ వచ్చేసరికి వామ్ హోల్ W. సో ఈ వామ్ హోల్లో మనకి సేమ్ ఇంకా అదే జోన్లో అయితే ఉన్నాము. సో ఇదే జోన్లో ఉన్నాము అని అంటే ఇక్కడే ఉన్నాము. సో దీనికన్నా ముందు మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఈ జోన్ బ్రేక్ అవ్వకూడదు వామ్ హోల్కి. ఓకే, ప్రజెంట్ అయితే దీనికన్నా కిందే కనిపిస్తుంది మనకి. వీక్లీ క్లోజింగ్ అన్నది ఇంకా 9 hours అయితే ఉంది. వీక్లీ క్లోజింగ్ కనుక 9 hours కన్నా కింద ఇక్కడ చూస్తే కనుక మళ్ళీ ఇంకొక డిప్ చూడడానికి అయితే ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది.
సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రకారం అయితే మనం 0.26 కన్నా పైన క్యాండిల్ క్లోజ్ వస్తే మళ్ళీ మనం ఇక్కడిక్కడే ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది మనం ఇక్కడిక్కడే ట్రేడ్ అవుతూ ఉండడానికి. లేదు అని అంటే కనుక ఇంకా లో దాకా వచ్చే ప్రాబబ్లీ ఛాన్స్ కూడా ఉంది మనకి వామ్ హోల్లో. ఓకే, ఈ వామ్ హోల్ కొంచెం వెయిట్ చేయండి, మంచి అక్యూములేషన్ అయితే అవుతుంది. బట్ సూన్ ఆర్ లేటర్ దీనికన్నా ఇంత మంచి ప్రాఫిట్స్ ఇచ్చే ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉండదని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. వెరీ వెరీ బులిష్ గైస్, నేనైతే వామ్ హోల్లో చాలా బులిష్ అంటే చాలా బులిష్ ఉన్నాను. మంచి ప్రాఫిట్ అయితే ఇస్తుంది మనకి. ఇది మీరు వెయిట్ చేయండి అంతే. దీంట్లో మనకి వెయిట్ కన్నా మించింది అయితే ఇంకోటి ఏం లేదు. ప్రజెంట్ మనకి ఇది ఒక ట్రెండ్ లైన్లా యాక్ట్ చేస్తుంది ఇదే. సో ఇదే ట్రెండ్ లైన్ మళ్ళీ ఇక్కడ నుంచి మనం దీన్ని బ్రేక్ చేసిన తర్వాత సూన్ ఆర్ లేటర్ వీటిని కూడా బ్రేక్ చేసే ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. కస్పా కస్పాకి మోస్ట్లీ 3 వీక్స్లో ఈ క్యాండిల్ సపోర్ట్ ఇస్తుంది గైస్. ఓకే, దీనికన్నా కింద 0.07378 కన్నా కింద క్లోజ్ అయితే మాత్రమే మనం బేరీ స్ట్రక్చర్ని అయితే చూస్తాము. లేదు అని అంటే కనుక ప్రజెంట్ ఏదైతే లో వచ్చింది కదా మనకి ప్రీవియస్గా, ఇది అక్టోబర్లో వచ్చింది, ఈ లో కన్నా కిందకైతే దిగదు. 0.1 సెంట్ అనుకోండి, అప్రాక్సిమేట్లీ 0.10 సెంట్స్ సారీ. ఓకే, ఈ 10 సెంట్స్ కన్నా అయితే దిగదు కస్పాలో చాలా బాగుంది. లైక్ చాటా అయితే అంత మంచి హ్యూజ్ డంప్ లేదు, హ్యూజ్ పంప్ లేదు, ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అవుతుంది. ఇదంతా కూడా ఒక కన్సాలిడేషన్ జోన్ అయితే అయిపోతుంది మార్కెట్కి. మీరు చూడండి, సో ఇది బ్రేక్అవుట్ ఇస్తే కనుక సూపర్ బుల్లిష్ బ్రేక్అవుట్ అయితే ఇస్తుంది. ఓకే, కనిపిస్తుందా? ఇదంతా ఒక మంచి అక్యూములేషన్ జోన్. మొత్తం చార్ట్ మొత్తం ఉన్నదంతా అక్యూములేషన్ జోన్లోనే ఉంది. ఇంకా మనకి ఇక్కడ దీనికన్నా పైన ఒకసారి ట్రై చేసింది, బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది. మొన్న కూడా ట్రై చేసింది, అక్కడ కూడా బ్రేక్అవుట్ రాలేదు. సూన్ ఆర్ లేటర్ మళ్ళీ వస్తే బ్రేక్అవుట్ వచ్చి దీనిపైన క్యాండిల్ క్లోజింగ్ వస్తే కనుక ఇది కొత్త ఆల్ టైమ్ హైస్కి వెళ్ళడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, అప్పటిదాకా వెయిట్ చేయండి. సో వెరీ బుల్లిష్ కస్పాలో. సో ఇక్కడ కూడా ఇంకొక జోన్ ఇదే 3 వీక్స్కి ఇదే ఇది కూడా సపోర్ట్ ఇస్తుంది మనకి. ఈ జోన్ కూడా సపోర్ట్ అయితే ఇస్తుంది. ఓకే, ఇదే జోన్ మనకి సపోర్ట్ కూడా ఇస్తుంది. దినేష్ పవన్ దేవా అన్న, బీటీసీ యూఎస్డి పర్పెచువల్స్ 90,000కి డౌన్ వస్తుందా అంటే? ఫ్యూచర్స్ అయినా మనకి స్పాట్ అయినా ఏదైనా ఒకటే ప్రైస్ వస్తుంది, అంత ఫ్లక్చువేషన్ ఏమి ఉండదు, చిన్న చిన్న డాలర్స్లో ఉంటుంది. 90,000 దాకా ఉంది ప్రాబబ్లీ, ఛాన్స్ అయితే ఉంది, బట్ 100% షూర్ కాదు. ఇంకా ఎందుకంటే 95,000 కన్నా కింద క్యాండిల్ క్లోజ్ అయితే కానీ మనం నెక్స్ట్ మూవ్స్ని అప్పుడే ప్రిడిక్ట్ చేయలేం మార్కెట్లో. ఓకే, మెటీసా METIS ఇంట్రెస్టింగ్.
దీంట్లో కూడా 3 డేస్లో మనకి వీక్నెస్ అయితే కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇదే వీక్నెస్ మనకి 9 hours 20 minutes తర్వాత కూడా కనిపించింది అనుకోండి, మనకి ఇంకా ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా డౌన్వర్డ్స్ మూమెంటం చూడడానికి దీంట్లో. సో ఈ వీక్నెస్ అన్నది యూజువల్గా ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. మనకు కనిపిస్తున్న నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ దాకా అప్రాక్సిమేట్లీ సపోర్ట్కే వచ్చింది. ఇది 36.30 అన్నది సపోర్ట్. ఓకే, ఈ సపోర్ట్ ఇక్కడైతే సపోర్ట్ తీసుకుంటుంది, ఇది ఇక్కడే సపోర్ట్ తీసుకుంటుంది, ఇంకా టచ్ అయితే అవ్వలేదు, బట్ సూన్ ఆర్ లేటర్ ఇక్కడ తీసుకుంటుంది. ఫన్ అండ్ ఫిలిం యాప్టోస్ ఎందుకు బ్రో, దానికోసం అన్ని మెసేజెస్. ఏదైనా ఒక కాయిన్ ఇంకా అసలు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అని అంటే అది యాప్టోస్. నా దృష్టిలో వెరీ బుల్లిష్ గైస్ యాప్టోస్లో ఈ బుల్ రన్లో. $8.50 ఒక బయింగ్ జోన్ అయితే కనిపిస్తుంది యాప్టోస్కి. కుదిరితే ఇక్కడ కొంచెం DCA చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి $6.70 ఇక్కడ కొంచెం DCA చేసుకోండి. ప్రజెంట్ ఉన్న జోన్లో కూడా బై చేయొచ్చు యాప్టోస్. సూన్ ఆర్ లేటర్ ఇక్కడ నుంచే రీట్రేస్మెంట్ పట్టుకుంటుంది మళ్ళీ యాప్టోస్. హై కన్నాల్లో ఇది యాక్చువల్గా బులిష్లోకి మారలేదు, ఇది ఇంకా బేరిష్లోనే ఉంది యాక్చువల్గా చూసుకుంటే మనం. అందుకే దీంట్లో ఏం పర్ఫార్మెన్స్ లేదు ఇప్పటిదాకా. కనిపిస్తుందా? ఇప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయింది అనుకోండి, అప్రాక్సిమేట్లీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి ఒక మంచి మూవ్ వస్తే కనుక సూన్ ఆర్ లేటర్ $100 కూడా టచ్ అవుతుంది. ఇది కూడా ఒక మంచి జోన్ యాప్టోస్కి యాక్చువల్గా. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓకే, ఈ జోన్లోనే మోస్ట్లీ బౌన్స్ బ్యాక్ అయితే తీసుకుంటుంది యాప్టోస్. ఇన్ కేస్ అవ్వకపోతే దీని కింద కూడా రావడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది యాప్టోస్లో. పృథ్వీ బెస్ట్ ఎక్స్చేంజ్ టు యూజ్ ఇన్ ఇండియా ఎట్ ప్రజెంట్ నేనైతే యూజువల్గా బైనాన్సే యూజ్ చేస్తున్నాను. బెస్ట్ అంటే FIU కంప్లైంట్ కూడా అయిపోయింది కాబట్టి ఇండియాకి వాళ్ళు ఇంకా బైనాన్సే మోస్ట్లీ. రవిరెడ్డి టాలెంట్ ప్రోటోకాలా? ఈ టాలెంట్ ప్రోటోకాల్ ఉన్న జోన్లో అయితే ఒక్కసారి బై చేసుకోండి. ఇన్ కేస్ దీంట్లో బై చేద్దాము అనుకుంటే నెక్స్ట్ మనకు కనిపిస్తున్న సపోర్ట్ అయితే టాలెంట్ ప్రోటోకాల్లో ఇన్ కేస్ ఆ సపోర్ట్ బ్రేక్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, 0.07038 ఇది ఈ జోన్. మీరు ఆల్రెడీ ఇక్కడే అక్యూములేషన్ అయితే జరిగింది, దీన్ని బ్రేక్ చేసుకుంది, రీటెస్ట్ కూడా తీసుకొని మళ్ళీ ట్రై చేసింది. బట్ ఏదైతే పైన హ్యూజ్ లిక్విడిటీ ఉంది కదా, ఇది ఆల్ టైమ్ హై బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే అవ్వలేదు. ఇదే మళ్ళీ రిజెక్షన్ అయితే తెచ్చింది మార్కెట్లోకి. సో నెక్స్ట్ రీట్రేస్మెంట్కి అయితే వస్తుంది. ఈ రీట్రేస్మెంట్లో ఇక్కడ కన్సాలిడేట్ ఇక్కడ ఆగలేదు అని అంటే కనుక నెక్స్ట్ ఈ ప్రైస్ దాకా కూడా ప్రాబబ్లీ రీట్రేస్ తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మనకి టాలెంట్ ప్రోటోకాల్లో. ఫండమెంటల్స్ తెలియదు, చూడాలి. ఏదైనా వీడియోలో నాకు ఒక మెసేజ్ అయితే పెట్టండి టాలెంట్ ప్రోటోకాల్ అని చెప్పి, దాని గురించి అయితే చూస్తాను. బైనాన్స్ ట్రాన్సాక్షన్ ప్రాప్స్ వస్తున్నాయి అంటున్నారు. బైనాన్స్ ట్రాన్సాక్షన్స్ ప్రాప్స్ వస్తున్నాయి అంటున్నారు. ప్రాప్స్ అంటే ప్రాబ్లమ్సా? ఒకసారి దాన్ని క్లియర్గా పెట్టండి మెసేజ్. నేనైతే ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను బైనాన్స్ని, నాకు ఇప్పటిదాకైతే ఏ ప్రాబ్లం రాలేదు. ఏమన్నా వస్తే మీకు ఈ
ఎక్స్చేంజ్లో లిస్ట్ కాకముందే కాయిన్స్ ఎలా కొనాలి స్టెప్ బై స్టెప్ ఒక వీడియో చేయండి. ష్యూర్ సురేష్ రెబ్బా. బైనాన్స్లో P2P అంటే పియర్ టు పియర్, పర్సన్ టు పర్సన్ అన్నది థర్డ్ పార్టీ కాదు. యూజువల్గా ఏంటంటే పర్సన్ టు పర్సన్లో మనకి బైనాన్స్లో వెరిఫైడ్ మర్చెంట్స్ ఉంటారు. చాలా అంటే చాలా మంచి వెరిఫైడ్ మర్చెంట్స్ వాళ్ళు మిమ్మల్ని అడిగేది ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అయితే మ్యాండేటరీగా అడుగుతారు. ప్రజెంట్ ఇంకా మ్యానిపులేషన్ జరగకూడదు అని చెప్పి ఓన్లీ మనకి ఏదైతే రూపీ వచ్చింది, అందరికీ తెలుసో లేదో రూపీలో మాత్రమే అమౌంట్ని అయితే తీసుకుంటున్నారు. అది ఒక్కటే అందరి దగ్గర ఇంకా మనకి రూపీ అందరూ చేసుకోలేదు. ఆ రూపీ ఉంటే కనుక మనం కూడా P2Pలోనే కొనచ్చు. లేదు అనుకుంటే మనకి బైనాన్స్లోనే ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. డైరెక్ట్ ఫోన్పే ద్వారా లేకపోతే జీపే ద్వారా కూడా కొనడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. మనకున్న బెస్ట్ ఏదైతే కనిపిస్తుందో అది నాకైతే బైనాన్సే కనిపిస్తుంది. P2Pకి అయితే నేను త్వరలో ఒక సొల్యూషన్ అయితే చూస్తున్నాను. P2Pకి ఒక సొల్యూషన్ అయితే చూద్దాం, ఓన్లీ ఫర్ మన కమ్యూనిటీకి మాత్రమే, అది కూడా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్కి. ఓకే. Bro, my comments are not visible to you. Yeah, sleepless. Yes. స్లీప్లెస్ ఆల్రెడీ మన కన్సాలిడేషన్ జోన్ బ్రేక్ చేసుకొని ఒక మంచి ఇక్కడ ఉంది చూసారా, ఈ లిక్విడిటీ ఇదంతా ఒక రెసిస్టెన్స్, ఇదే మనకి రిజెక్షన్ అయితే ఇచ్చింది. సో యూజువల్గా ఒక చిన్న థింగ్ ఏంటి అని అంటే కన్సాలిడేషన్ లోపల మళ్ళీ క్యాండిల్ క్లోజింగ్ వస్తుంది. ఇది వస్తే కనుక ప్రాబబ్లీ మనం ఇంకా లో చూడడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది నాకు స్లీప్లెస్ ఏలో. అప్రాక్సిమేట్లీ 4 cents 3 cents కూడా టచ్ చేస్తుంది స్లీప్లెస్ అయ్యాయి. బట్ ఇంకా 9 hours అయితే ఉంది మనకి. ఈలోపు మనం కన్సాలిడేషన్ జోన్ పైన కనుక క్యాండిల్ క్లోజ్ చేయగలిగితే టువర్డ్స్ మళ్ళీ మనం అప్రాక్సిమేట్లీ 7 cents దాకా మళ్ళీ మనం ఒక హైన్ అయితే చూసి మళ్ళీ ఒక డిప్ అయితే వచ్చి దాని తర్వాత మూమెంట్ అయితే ఉంటుంది. లేదు అని అంటే కనుక స్లీప్లెస్ అయ్యి డౌన్వర్డ్స్ మూమెంట్ ఉండడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. ఫన్ అండ్ ఫిలిం కాంపిటీషన్స్ బ్రో, యాప్టోస్ డెడ్ అంటున్నారు. ఎవరన్నారు బ్రో? తీసుకురా వాళ్ళన్న దగ్గరికి. అట్లా అంటే ఎథీరియం కూడా డెడ్డే కదా మరి. ఎవరైతే ఆప్టోస్ని డెడ్ అన్నారో ఎథీరియం కూడా డెడ్డే కదా. ఎథీరియంలో కూడా పర్ఫార్మెన్స్ లేదు కదా. బుల్ రన్కి ముందు ఇట్లానే ఉంటాయి, డెడ్ అంటారు, లేకపోతే వాటికి చేసే థింగ్స్ని కూడా చేస్తారు అనుకోండి. బట్ నాట్ డెడ్ గాయస్. ఎవరి మాటలు వినకండి. ఎవరో 100 చెప్తూ ఉంటారు. బట్ జెన్యూనిటీని ఎత్తుక్కోండి దేంట్లో అయినా కానీ. ఏది జెన్యూన్ అనిపిస్తే దాన్ని ఇది చేయండి. ఓకే, స్లీప్లెస్ అయిపోయింది. సో పాప్ క్యాట్ గైస్, మనం ఒక వీడియోలో పాప్క్యాట్లో చెప్పడానికి ఏం లేదు, దీనికన్నా కింద చార్ట్ అయితే ఏం కనిపించట్లేదు. బట్ ఇక్కడైతే ఒక సైన్ కనిపిస్తుంది చూడండి మనకి. ఇక్కడ నుంచే రివర్సల్ తీసుకునే ప్రాబబ్లీ ఛాన్స్ కూడా కనిపిస్తుంది పాప్క్యాట్లో, ఎందుకంటే ఇక్కడే వాల్యూమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడే మనకి అక్యూములేషన్ కూడా కనిపిస్తుంది మళ్ళీ పాప్క్యాట్లో. ఇదే అక్యూములేషన్ ఇక్కడ హోల్డ్ చేయగలిగితే పాప్క్యాట్ ఇక్కడ నుంచే రివర్సల్ తీసుకుంటుంది. ఇదే పాప్క్యాట్కి డిప్ అవుతుంది. ఇంకా ఇదే లీస్ట్ జోన్ అవుతుంది పాప్క్యాట్లో. 0.76 cents ఉంది. 76 cents ఇట్స్ అ గుడ్ బయింగ్ జోన్ పాప్క్యాట్కి అయితే. యాక్చువల్గా కుదిరితే ఇక్కడ ఇది తీసుకోండి. పెంగులో కూడా అంతేం లేదు చార్ట్ చెప్పడానికి. అప్పుడే మనకి పెంగు ఎవరెవరికి వచ్చింది పెంగు? డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి పెంగులో ఇది సపోర్ట్.
కొత్త కొత్త వాటికి ఉన్న సపోర్ట్స్నే చెప్పగలం గాయస్, దీనికన్నా కింద అయితే చెప్పలేము. పెంగుకు ప్రజెంట్ ఉన్నదే సపోర్టు, ఉన్న వాటిల్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోండి. అభిరామ్ బ్రో, యువర్ థాట్స్ ఆన్ ఆండో అన్లాక్స్, షల్ ఐ ఎగ్జిట్ బిఫోర్ అన్లాక్స్, ప్లీజ్ టెల్ మీ. ఎంత ఉన్నాయి అన్లాక్స్, ఎంత ఉన్నాయి? అన్లాక్స్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు, అంత ఎక్కువేం లేవే ఆండోకి. ఒకసారి క్లియర్గా చూస్తాను అక్కడ. ప్రజెంట్ మనం బుల్ రన్లో ఉన్నాము. ఆ అన్లాక్స్ మార్కెట్కి ఏం చెయ్యదనే అనుకుంటున్నాను నేను. ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే ఈ మంత్ ఎండ్ లోపు అయితే ఆండోలో అన్లాక్స్ అయితే ఏం లేవు. ఈ మంత్లో మనం బాగా నిఘా పెట్టాల్సింది ఏంటంటే 25th డిసెంబర్ ఈఎన్ఏలో 12.86 మిలియన్ అయితే అన్లాక్ అయితే కనిపిస్తుంది నాకు. ఈఎన్ఏ ఆల్రెడీ మనకి డౌన్వర్డ్స్ మూమెంటమే పట్టుకుంది. ఓకే, ఈఎన్ఏ గురించి అయితే చూడండి ఒకసారి. కీర్తన శివసాయి బ్రో, బిఫోర్ జాన్ టెల్ ఆల్ బెస్ట్ ఆల్ కాయిన్ అండ్ మీమ్ కాయిన్. బిఫోర్ జానా అంటే బిఫోర్ జాన్లోపు పంపయ్యేవనా? పృథ్వీ అవలాంచ్ ఈ స్లీపింగ్ రైట్ నో. ఎస్, స్లీపింగ్ ఏం కాదు, ఆల్రెడీ మంచి హైకే వచ్చి మళ్ళీ రీట్రేస్మెంట్కి వస్తుంది కదా. సారీ, అవలాంచ్ కదా, అవలాంచ్ అవాక్సే కదా. ఎందుకు స్లీపింగ్? మనకి మార్చ్కున్న ఆల్ టైమ్ హై $65 మనకి. ప్రజెంట్ మనం ఎంత దాకా వచ్చాం? $56 దాకా వచ్చాం. బాగానే వచ్చింది కదా పర్ఫార్మెన్స్. యూజువల్గా నేను ఇక్కడెక్కడో కొన్నాను, 18లోనో 17లోనో కొన్నాను అవాక్స్ని. నేను ప్రాఫిట్ అయితే బుక్ చేయలేదు, బట్ అవాక్స్ నాకు కనిపిస్తున్న ప్రజెంట్ జోన్ అయితే ఇక్కడ మళ్ళీ $30లో కనిపిస్తుంది. $30లో అవాక్స్ని కుదిరితే అక్యుములేట్ చేసుకోండి. టార్గెట్ టువర్డ్స్ $100లోకి అయితే సెల్ చేసుకోండి. పోర్టల్ గేమింగ్ కాయిన్ వెరీ బుల్లిష్. క్లియర్గా చూడండి ఇక్కడ పోర్టల్లో ఏం జరుగుతుంది. సేమ్ అక్యుములేషన్స్ కనిపిస్తుందా? ఇదే అక్యుములేషన్ జోన్ మళ్ళీ ఇక్కడికే వచ్చింది మనకు. అట్లాగే ఈ వాల్యూమ్ కూడా ఇదే ఇండికేట్ చేస్తుంది. సో ఇదే వాల్యూమ్ మనకి ఇక్కడ దాకా అయితే తీసుకొచ్చింది. ఈ ఎల్లో లైన్ ఇక్కడ నుంచే మోస్ట్లీ పోర్టల్లో సపోర్ట్ అయితే కనిపించడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. వెయిట్ చేయండి, అన్నిట్లో వస్తాయి. వావ్, బై చేయొచ్చు ఇక్కడ పోర్టల్. ఇన్ కేస్ ఎవరైనా బై చేద్దాం అనుకుంటే పోర్టల్లో ఉన్న జోన్లో రైట్ నౌ 0.2980 ప్రైస్లో బై చెయ్యొచ్చు పోర్టల్. అండ్ నెక్స్ట్ XAI కదా. ఎగ్జాక్ట్లీ XAI కూడా రైట్ నౌ బై చేయొచ్చు గైస్. కరెక్ట్ ఎగ్జాక్ట్ అక్యుములేషన్లోకి వచ్చింది, అక్యుములేషన్ జోన్లో లోపలికి వచ్చింది. బై చేసి వెయిట్ చేద్దాము అనుకుంటే కనుక బై చేయండి ఇక్కడే. వాల్యూమ్ ప్రొఫైల్ కూడా అదే మెన్షన్ చేస్తుంది. చాలా మంచి డిప్ వచ్చింది ఆల్ట్స్లో అయితే. ఇట్లాంటి డిప్స్ మళ్ళీ మనం సూన్ ఆర్ లేటర్ చూడం. కుదిరితే ఇప్పుడే అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి.
జాన్ 18th 134% అన్లాక్ ఉందా టోటల్ సప్లై మన ఆన్డో. ఇది నేను ఒకసారి చూసి అప్డేట్ ఇస్తాను. ఇట్లా మాట్లాడడం కన్నా ఒకసారి నాకు తెలిసినంత వరకు అయితే టోకెన్ అన్లాక్స్ సరే, ఇది నేను ఒకసారి మళ్ళీ చూసి అప్డేట్ అయితే ఇస్తాను క్లియర్గా. నాకు తెలిసినంత వరకు అయితే అంతేం లేదు టోకెన్ అన్లాక్స్. వన్ టోకెన్ అసలు ఏముంది ఈ ఫన్ టోకెన్లో ఇంతలాగా? ఇక్కడ కనిపిస్తుంది సపోర్ట్ ఫన్ టోకెన్లో. నాకైతే నమ్మకం లేదు ఇది టెక్నికల్ పరంగా. ఏమో చూడండి ఒకసారి. మైరియా ఏమయ్యా మైరియాలో ఏం జరిగింది చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, జోన్ కన్సాలిడేషన్ జోన్ బ్రేక్ చేసుకొని అందుకే నేను ఎప్పుడు ప్రాపర్ బ్రేక్అవుట్ అన్నది మ్యాండేటరీ అని అయితే చెప్తూ ఉంటాను. సో మనకి ఇది వీక్లీలో చూస్తున్నాం కదా, వీక్లీలో బ్రేక్అవుట్ వచ్చింది. బట్ ఈ క్యాండిల్లో కూడా ప్రాపర్ బ్రేక్అవుట్ కనిపించి ఉంటే కనుక సూన్ ఆర్ లేటర్ మనం ఈ టార్గెట్ని అయితే చూసి ఉండేవాళ్ళం మైరియాలో. ఇది నేనే ఇచ్చాను, టెలిగ్రామ్లో కూడా మెన్షన్ చేశాను మైరియాని ఇక్కడ బై చేయండి అని చెప్పి. సో యూజువల్గా ఇప్పుడైతే మనం చాలా డిప్లో ఉన్నాం గైస్. కుదిరితే డీసీ అయితే చెయ్యండి. 57% అయితే పడింది మైరియా. కుదిరితే ఇక్కడ డీసీఏ చేసుకోండి, మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది మీకు. మార్చ్ ఎండింగ్ దాకా అయితే వెయిట్ చేయండి. ఇక్కడే కనిపిస్తుంది సపోర్ట్. ప్రెజెంట్ కనిపిస్తున్న జోన్ కన్నా కింద సన్డాజ్ కనుక క్లోజ్ అయితే ఇంకా కిందకి ఎందుకు వెళ్తుందో చెప్పలేం. సన్డాజ్లో ఇంకా రీట్రేస్మెంట్ వచ్చే ప్రాబబిలిటీ ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఏదైనా కానీ సన్డాజ్ అన్నది 0.111851 పైనే క్యాండిల్ క్లోజింగ్ అయితే కనిపించాలి మనకి వీక్లీలో. అప్పుడు మాత్రమే టువర్డ్స్ ఇంకా అప్పర్ మూమెంట్కి వెళ్ళడానికి అయితే ప్రాబబ్లీ ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే కనుక ఇంకా డౌన్వర్డ్స్ మూమెంటమే చూస్తాం సన్డాజ్లో మనం. ఓకే, గాల సరే చెప్పండి గైస్, ఫస్ట్ అయితే మీ పోర్ట్ఫోలియోస్ ఎవరెవరివి ఎంతెంత పర్సెంట్ అయితే ఇప్పటికీ డౌన్లో అయితే కనిపిస్తున్నాయి అన్నది పర్సెంటేజ్ వైజ్లో ఒకసారి అయితే అందరూ మెసేజ్ పెట్టండి. ఎవరు ఇంకా ప్రాఫిట్లో ఉన్నారు, ఎవరు ఇంకా ఎవరు లాస్లో ఉన్నారు. యూజువల్గా అయితే మనం అందరం ఈ కన్సాలిడేషన్ జోన్స్లోనే కొన్నాం. మోస్ట్లీ ఎవరు లాస్లో ఉండకూడదు, బట్ లాస్లో ఉన్న వాళ్ళు అయితే చూస్తాను ఒకసారి. ఎవరెవరు లాస్లో ఉన్నారు, మీ పోర్ట్ఫోలియోస్ ఎంతెంత లాస్ పర్సెంటేజ్ అయితే చూపిస్తుంది. గాలా సపోర్ట్లోనే ఉంది. ఇది బ్రేక్ అయితే కింద ఉన్న జోన్స్ని కూడా రీటెస్ట్ చేసుకుంటుంది.
ఎస్, ఆండోలో టోకెన్ అన్లాక్స్ అయితే ఉన్నాయి. క్యాల్కులేటింగ్ ప్రెజెంట్ సప్లై వచ్చేసరికి వావ్, ఉన్న సప్లై కన్నా సో యూజువల్గా నాకైతే ఇక్కడ టోకెన్ అన్లాక్స్ కనిపిస్తున్నాయి. బట్ ద థింగ్ ఏంటి అంటే ఆ టోకెన్ అన్లాక్స్ ఆండోలో ఉంది. మనకి ఏదైతే ప్రజెంట్ మనకి సర్క్యులేటింగ్ సప్లై వచ్చేసరికి 1.38 బిలియన్ అయితే ఉంది కదా, దీనికన్నా ఎక్కువే మనకి మళ్ళీ టోకెన్స్ అయితే వస్తున్నాయి మార్కెట్లోకి. ఆన్ జాన్ 18th వస్తుంది, ఉంటుంది. దీనివల్ల ప్రైస్లో డిప్ అయితే ఉంటుంది. సో యాక్చువల్గా ఆ టోకెన్స్ వస్తున్నాయి, బట్ ఆ టోకెన్స్ ఎవరికి అన్లాక్ అవుతున్నాయి అనేది యాక్చువల్గా నాకు ఆ ప్రీమియం సబ్స్క్రిప్షన్ లేదు దీంట్లో. నేను ఒకసారి దీన్ని ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలి అని అంటే కనుక ఆ టోకెన్స్ ఎవరివి, సో యూజువల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్వా లేకపోతే ఎవరివి అన్నది తెలిసి వాళ్ళు వచ్చి సెల్ చేస్తారా లేదా అన్నది ఇక్కడ మార్కెట్లో విషయం. వాళ్ళు సెల్ చేయకపోతే మనకు అంత సెల్ అయితే కనిపించదు, బట్ వాళ్ళు సెల్ చేస్తే కనుక ఓన్లీ అవి టీమ్కి సంబంధించింది అనుకోండి. టీం అయితే ఇప్పుడే సెల్ చేయదు, వాళ్ళైతే వెయిట్ చేస్తారు. బట్ టీం కాకుండా ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే కనుక వాళ్ళు సెల్ చేస్తారు. అప్పుడు మటుకు మనం కొంచెం ఆలోచించాలి దీని గురించి. 134.95% అయితే వస్తుంది, హ్యూజ్. డాజ్ ఇంకా రీట్రేస్మెంట్ రాలేదు, అందుకే అందరికీ ఇంకా మీకు ప్రాఫిట్లోనే కనిపిస్తుంది. $3,000 మైనస్. ఓకే, 0.18% లాస్, గుడ్. XRPలో అయితే రీట్రేస్మెంట్ రావాలి, వెయిట్ చేయండి. టువర్డ్స్ $1.5 దాకా అయితే రీట్రేస్మెంట్ వస్తుంది, వెయిట్ చేయండి. మనకి డిప్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1.9 దాకే వచ్చింది, 1.8 దాకా వచ్చినట్టుంది, అటు ఇటుగా 1.9 పర్ఫెక్ట్గా. సో నేనైతే ఇన్ కేస్ ఇక్కడికి వస్తే మాత్రమే నేను దీన్ని అక్యుములేట్ చేద్దామని అయితే వెయిట్ చేస్తున్నాను. టువర్డ్స్ 1.5. యూజువల్గా దీన్ని కూడా ఇక్కడ వాల్యూమ్ కనిపిస్తుంది కదా, హ్యూజ్ వాల్యూమ్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా కనిపిస్తుంది, $1 కనిపిస్తుంది. అట్లాగే మళ్ళీ మనకి 6 cents కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకి రీట్రేస్మెంట్ తీసుకునే ప్రాబబ్లీ ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. XRPలో నేను వెయిట్ చేస్తున్నాను, నాకు హోల్డింగ్స్ లేవు ప్రజెంట్ ఇప్పటిదాకా. XRP అంటే ఇంతకుముందు ఉండేవి సెల్ చేశాను, మంచి ప్రాఫిట్ వచ్చింది కదా అని. సో ప్రజెంట్ మనం XRPని బై చేయాలి అనుకుంటే కనుక 1.5లో ఫస్ట్ బయింగ్ ఉంటుంది, $1లో సెకండ్ బయింగ్, 6 centsలో థర్డ్ బయింగ్. నెక్స్ట్ SCI. సపోర్ట్ని టచ్ చేసుకోలేదు SCIలో. సూన్ ఆర్ లేటర్ 0.3577 సపోర్ట్ని టచ్ చేస్తుంది. ఈ సపోర్ట్ని టచ్ చేసిన తర్వాత బై చేసుకోండి. సపోర్ట్స్ బ్రేక్ అవ్వవు గైస్ అంత ఈజీగా. బట్ ఒకటైతే చెప్తాను అందరికీ,
మనం మళ్ళీ జాన్లో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ డేట్ అయితే వస్తుందో అప్పటిదాకా ఇదే స్లో మూమెంట్లో అయితే కనిపించడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. బట్ దానికన్నా ముందు ఈ వీక్లీ అంటే మండే ఒకసారి చార్ట్స్ని అయితే మళ్ళీ అనాలిసిస్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. సో మండే మనం చార్ట్స్ ఒకసారి అనాలిసిస్ చేసాం అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది మనకి అసలు క్లియర్గా బిట్కాయిన్ ఏ స్ట్రక్చర్ని వస్తుంది, ఏ స్ట్రక్చర్ చూపిస్తుంది, అట్లాగే కాయిన్ మార్కెట్ డామినెన్స్ ఏం చెప్తుంది, ఆల్ట్స్ మార్కెట్ క్యాప్ ఏం చెప్తుంది అన్నది మండే అర్థమవుతుంది. ఇవాళ సండే కాబట్టి రేపు మనకి క్యాండిల్ క్లోజింగ్స్ అన్నది క్లియర్గా కనిపిస్తాయి. అట్లాగే ఈ డిసెంబర్ ఎండింగ్కి కూడా క్యాండిల్ క్లోజింగ్స్ అన్నది క్లియర్గా వస్తుంది. సేమ్ ఇదే బేరిష్ ప్యాటర్న్ ఉంటే కనుక బిట్కాయిన్లో అన్నట్లాగే ఎప్పుడైతే రిలీజెస్ కనిపిస్తూ ఉంటాయో దీనికన్నా ఎక్స్పోనెన్షియల్ మూవ్ కూడా కనిపించింది మనకి బిట్కాయిన్లో. సో ఇవన్నీ మనం మంత్ ఎండ్లో కనుక క్లియర్గా దీన్ని అయితే మనం ఒకసారి చూడగలము, ఇప్పుడే చెప్పలేము. అందుకని ఒకసారి మండే అయితే నేను మీకు రేపు క్లియర్గా మళ్ళీ మార్కెట్ గురించి అప్డేట్ మీద ఒక వీడియో అయితే ఇస్తాను. అట్లాగే మంత్ ఎండ్లో కూడా ఒక ప్రాపర్ వీడియో అయితే ఇస్తాము. అప్పటిదాకా మనం ఇట్లానే ఉంటాము. వరి అవ్వకండి, కుదిరినంత వరకు డీసీఏ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. కమింగ్ 2-3 మంత్స్లో మనం మళ్ళీ ప్రాఫిట్ తీసుకొని మార్కెట్లో ఎగ్జిట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దినేష్ హాయ్ బ్రో, కంగ్రాట్స్. ఫస్ట్లో ఉన్నప్పుడు 1 మెంబర్ ఉన్నారు లైవ్లో. థ్యాంక్ యూ. ఆటమ్ అన్నీ సూపర్ అంటే సూపర్ కన్సాలిడేషన్ జోన్స్లోకి అయితే టచ్ చేస్తున్నాయి గైస్. ఇక్కడ నుంచి అన్నిట్లో ఒక బౌన్స్ బ్యాక్ అయితే చూస్తారు మీరు సూన్ ఆర్ లేటర్. ఇక్కడ నుంచి యూజువల్గా మార్కెట్ పడాలన్నా కానీ ఇట్లానే పడుతుంది. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ టువర్డ్స్ $9 దాకా మళ్ళీ రీట్రేస్మెంట్ అయితే చూస్తాము. చూసిన తర్వాత మళ్ళీ మార్కెట్ కిందకు వస్తుంది. సూన్ ఆర్ లేటర్ అన్నిట్లో బౌన్స్ బ్యాక్ అయితే వస్తుంది. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డామినెన్స్లో మళ్ళీ మనకి డౌన్వర్డ్స్ అంటే ట్రెండ్ లైన్ కన్నా కిందకి దిగడానికి అదే నా ప్రాబబ్లీ ఛాన్స్ అయితే. సో అందుకే వెయిట్ చేయమని చెప్తున్నాను. మంచి జోన్లో వచ్చింది ఆటం అయితే. VeChain VeChainలో ఇక్కడ చూడండి, కుదిరితే ఈ జోన్ 0.03584 ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడికి వస్తే మనకి మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ రావడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అవుతుంది. డాజ్ చెప్పడానికి ఏం లేదు. ఓ వావ్, నైస్ నైస్ నైస్. 21 సెంట్స్లో బై చేయండి డాజ్ని. బట్ ఇది కూడా ఒక మంచి జోన్ గైస్. కేస్ నేనైతే యాక్చువల్గా ప్రీవియస్గా నా అనాలిసిస్ ప్రకారంగా ఇక్కడికి వస్తే బై చేద్దామని అయితే పెట్టుకున్నాను. ఎస్, అంతే. ఈ జోన్లో బై చేయండి గైస్. డాజ్ని వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తే బై చేయండి డాజ్. 0.23 సెంట్స్లో బై చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచే మళ్ళీ బౌన్స్ బ్యాక్ రావడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. బొడ్డు పోలేశ్వరరావు, మిత్రమా నీ వీడియోస్ చాలా బాగుంటాయి.
థ్యాంక్ యూ సార్. డిఎంటిఆర్ డిఎంటిఆర్ ఇది అసలు ఏంటిదో కూడా నాకైతే తెలియదు. డిమిటరేనా? యూజువల్గా మనం క్రిప్టో మార్కెట్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి డాలర్స్లో మాత్రమే మాట్లాడతాము, రూపీస్లో మాట్లాడము. ఎందుకంటే మనకి కాయిన్ డిసిఎక్స్లో ఒక ఐఎన్ఆర్ ప్రైజ్ ఉంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్లో ఐఎన్ఆర్ ఇంకొక రకంగా ఉంటుంది. సో అందుకని ఐఎన్ఆర్లో చెప్పను యూజువల్గా. సో డిమిటర్ అయితే మీరు ఇక్కడ చూడండి, ఇదైతే సపోర్ట్లోకి వచ్చింది. నాకైతే తెలియదు దీని గురించి ఫండమెంటల్గా. మరి ఇది $3 ఉండాల్సింది 0.0738కి వెళ్ళిందని అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. నాకైతే తెలియదు దాని గురించి. వాట్ ఐఎన్ఆర్ రావట్లేదండి డాజ్లో. వాట్ హ్యాపెండ్? ఇక్కడ ఐఎన్ఆర్ పెయిర్ రావట్లేదు గైస్. చూస్తున్నారుగా ఇక్కడ యూఎస్డిటీ టచ్ చేస్తే ఐఎన్ఆర్ పెయిర్ రావాలి, యాక్చువల్గా అది రావట్లేదు. మరి సారీ. ఓకే, క్యాలిక్యులేట్ చేసుకోండి. ప్రజెంట్ ఇవాళ $US రేట్ ఎంత ఉంది, నేను చెప్పిన ప్రైస్. ఫన్ అండ్ ఫిలిమ్స్ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి బ్రో. ఏ వీడియో అప్లోడ్ చేయాలి? సో ఒకసారి వర్చువల్స్ చూద్దాము. ఇది కూడా మంచి హైప్డ్ ప్రాజెక్టే. వర్చువల్స్ ఆల్రెడీ ఇచ్చాను మీకు ప్రైస్ డేటా. ఇంకా మనం సపోర్ట్ జోన్స్లోకి అయితే రాలేదు. $1.08, 1.8లో ఒక బయింగ్ ఉంది మనకి, మళ్ళీ 5 cents ఒక బయింగ్ ఉంది. సరే మరి 5 కాదు, ఇది అప్రాక్సిమేట్లీ 61 cents అయితే ఉంది. ఈ జోన్లో బై చేయడానికి ట్రై చేయండి. ఇట్లా వచ్చిందా? ఓకే, ఇట్లా చూసుకుంటే కనుక సపోర్ట్ని టచ్ చేసుకుంది, అందుకే బౌన్స్ బ్యాక్ తీసుకుంది మళ్ళీ ఇక్కడ నుంచి. బట్ అయినా ఇంత హైలో బై చేయాల్సిన అవసరం లేదు. కావాలి అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. ఇక్కడ $2.82 అయితే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ టువర్డ్స్ మనం డౌన్వర్డ్స్ మూవ్మెంటే చూడడానికి అయితే ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది వర్చువల్స్లో. ఆర్బిట్రమ్ $0.65 సపోర్ట్ ఆర్బిట్రమ్కి కనిపిస్తుందిగా. మన జోన్కి అయితే ఆల్మోస్ట్ వచ్చింది, బట్ ప్రాపర్గా అయితే టచ్ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి రీట్రేస్ చేసుకోవడానికి వస్తుంది, టచ్ అవ్వలేదు కాబట్టి. కనిపిస్తుందా? ఇక్కడ మనకి టచ్ అవ్వలేదు, ఇంకా ఈ టచ్ అవ్వాలి. సో మళ్ళీ దీన్ని టచ్ చేసుకోవడానికి వస్తుంది. ఐఎల్వి పాపం ఇది 65 or 70 దాకా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసింది కదా ఐఎల్వి. ఎస్ ఐఎల్వినే చూస్తున్నా. 71కి వెళ్ళి 40కి అయితే వచ్చింది. $36 బై చేయొచ్చు ఐఎల్విని.
ఉన్న ప్రాపర్గా చెప్పాలంటే ఇక్కడ కూడా బై చేయొచ్చు, బట్ ఇంకా వస్తుంది కాబట్టి 36లో బై చేయడానికి ట్రై చేయండి ఐఎల్వి. ఆల్ టైమ్ హై టచ్ చేస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను గాయస్. దానికైతే కూర్చోకండి. యూజువల్గా ఏ జోన్స్లో ప్రాఫిట్ బుక్ చేయాలని అయితే చూస్తూ ఉండండి అంతే. సో ఐఎల్వి అసలు మనకి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ జోన్ ఉంది, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి. నెక్స్ట్ ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి? ఐఎల్విని 102లో ప్రాఫిట్ బుక్ చేయాలి. ఆల్ టైమ్ హై వెళ్తుంది అని అయితే ఐఎల్విలో ఇన్వెస్ట్ చేయకండి, మోసపోతారు. 150లో కూడా 150 జోన్ కూడా బ్రేక్ చేస్తే, ఇది బ్రేక్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ ఐఎల్వికి 200 దాకా ఉంటుంది. 200 చాలు కదా. చాలు కదా 200 ఇది చేస్తే. యాక్సీ ఇన్ఫినిటీ అన్నది ప్రీవియస్ బుల్ రన్ ప్రాజెక్ట్, ఇది ఒక గేమింగ్ ప్రాజెక్టు యూజువల్గా. బట్ ప్రీవియస్ టైంలో 164 ఉండేది దీని ఆల్ టైమ్ హై. అది బ్రేక్ చేస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. బట్ మనమైతే ఎంత లేదన్నా $40 to $50 దాకా అయితే టార్గెట్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఒక అక్యూములేషన్ జోన్ వచ్చింది, టచ్ చేసుకుంది, సపోర్ట్లో ఉంది ఎగ్జాక్ట్గా. రెండర్ కనిపిస్తుందా? ప్రీవియస్గా ఉన్న సపోర్టే హోల్డ్ చేస్తుంది రెండర్ $7 కన్నా కింద క్లోజ్ అయితే కనుక మళ్ళీ టువర్డ్స్ $4 కూడా వస్తుంది. ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది, క్లోజ్ అవ్వకూడదు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో అంతే గాయ్స్. ఇవాళకి అయితే షార్ట్ చేద్దాం అనుకున్నా, ఇవాళ ఎక్కువ లాంగ్ అయితే చెయ్యను ఇవాళ లైవ్ని. మిగతా అప్డేట్స్ అన్నది మండే, రేపు ఏవైతే మండే అంటున్నాను కదా, మండే క్యాండిల్ క్లోజింగ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. రేపు ఒకసారి మనకి క్లియర్ ప్రాపర్ ఒక డీటెయిల్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ బిట్కాయిన్లో ఎలాంటి క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది ఏంటి, వేటి గురించి, ఆల్ట్స్ గురించి ఏదైనా చూడొచ్చు. బట్ సూన్ ఆర్ లేటర్ మనం ఆల్ట్స్లో ఒక మంచి పంప్ని అయితే చూడబోతున్నాము. ఒక రీట్రేస్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో వాటి కోసం అయితే వెయిట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ మనకి చిన్న మళ్ళీ కిందకే వస్తుంది మార్కెట్ అయితే. ప్రజెంట్ మార్కెట్ చాలా వాలటైల్ ఉంది. కొంచెం నో ట్రేడింగ్ జోన్ అనుకొని ఓన్లీ స్పాట్స్ని మాత్రమే హోల్డ్ చేస్తూ ఉండండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.